అక్రమాలు ఎవరు చేసినా, తప్పు ఎవరు చేసినా ఖచ్చితంగా వారిపై కేసు వేస్తా, అది జగన్ అయినా సరే అంటూ మంగళగిరి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆళ్లి రామకృష్ణారెడ్డి సంచలన కామెంట్లు చేశారు. ఆర్కే వివిధ కారణాల వల్ల ఎమ్మెల్యే పదవికి, పార్టీకి రాజీనామా చేశారు. వైఎస్ఆర్ వీరాభిమానిగా, వైఎస్ కుటుంబ విధేయుడిగా, జగన్ సన్నిహితుడిగా పేరొందిన ఆర్కే అనూహ్యంగా తన రాజకీయ నిర్ణయాన్ని ప్రకటించారు. అది ఓ సెన్సేషన్ అయితే తాజాగా మీడియా ముందు అనేక సంచలన విషయాలు ముందుంచారు. తను ఎందుకు పార్టీ వీడాల్సి వచ్చిందో, జగన్ ప్రభుత్వం మంగళగిరిని ఎలా చిన్నచూపు చూసిందో, ఓ ఎమ్మెల్యేగా తనను ఎలా పట్టించుకోలేదో సవివరంగా తెలిపారు. వైఎస్ఆర్సీపీకి ఎంత సేవ చేశానో, సర్వం ఎలా పోగొట్టుకున్నానో నాకు బాగా తెలుసు. వైసీపీకి సిద్ధాంతాలే లేవనిపిస్తోంది. నిలబెట్టిన అభ్యర్థుల్ని గెలిపించాలంటే ఆ నియోజకవర్గంలో అభివృద్ధి జరగాలి. అది జరగాలి అంటే నిధులు విడుదల చేయాలి. అలా చేయలేని నాడు ఏ అభ్యర్థిని అయినా ప్రజలెందుకు గెలిపిస్తారు? అసలెందుకు గెలిపించాలి అని ఆళ్లి ప్రశ్నించారు. మంగళగిరి అభివృద్ధికి 1200 కోట్ల రూపాయలు నిధులు ఇస్తామని అట్టహాసంగా ప్రకటించిన జగన్ సర్కార్ చివరికి చేసిందేంటి? కుదించి 120 కోట్ల రూపాయలు దాకా తెచ్చింది. పోనీ అదైనా ఇచ్చిందా అంటే ఇప్పటిదాకా పైసా కూడా విదల్చలేదు. ఇది వీరి చిత్తశుద్ధి. నేను నా నియోజకవర్గ ప్రజల కోసం ఏడాది వ్యవధిలో అభివృద్ధి పనులు చేయించాను. పనులకు బిల్లులు అయినా ప్రభుత్వం డబ్బు ఇవ్వలేదు. నా సొంత చేత్తో 8 కోట్ల రూపాయల దాకా అప్పులు చేసి మరీ కాంట్రాక్టర్లకు అడ్జస్ట్ చేయాల్సి వచ్చింది. నిధులు ఇదిగో అదిగో అంటూ ధనుంజయ రెడ్డి మెసేజ్లు పెట్టడమే కానీ సొమ్ము ఇచ్చింది లేదు. ఇంత దురావస్థలో సర్కారుంది అని ఆర్కే తన ఆవేదన వ్యక్తం చేశారు. 2019లో ఏపీని అభివృద్ధి చేయలేదని తెలుగుదేశం పార్టీని దారుణంగా ప్రజలు ఓడించి కేవలం 23 స్థానాలకే పరిమితం చేశారు. ఈసారి ప్రజలు జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి చేయలేదని అనుకుంటే ఆ పార్టీకి కూడా అదే ఓటమి వస్తుంది. ప్రజా నిర్ణయాన్ని ఎంతటి వారైనా అంగీకరించక తప్పదు. సంక్షేమం ఎంత ముఖ్యమో అభివృద్ధి కూడా అంతే ముఖ్యమని ఆర్కే అన్నారు. తెలుగుదేశం యువనేత నారా లోకేష్ను ఓడించినా నాకు గుర్తింపు లేకుండా పోయిందంటే ఇక ఈ పార్టీలో ఉండటం వ్యర్థమనిపించింది. అందుకే స్పీకర్ ఫార్మెట్లో నా రాజీనామా ఇచ్చేసా అన్నారు. కానీ తనకు దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి అంటే విపరీతమైన భక్తి, అభిమానమని, తను ఎల్లప్పుడూ వైఎస్ కుటుంబం సేవలోనే ఉంటానని స్పష్టం చేశారు. ఇప్పుడు తన నాయకురాలు వైఎస్ షర్మిల అని, తను ఎలాంటి నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటానని అన్నారు. ఇప్పటిదాకా ఏ పార్టీలో చేరాలన్నది ఇంకా నిర్ణయించుకోలేదని, అదంతా షర్మిలమ్మ ఆదేశాలపై ఆధారపడి ఉంటుందని తెలిపారు. వైఎస్ఆర్సీపీలో ఎవరికీ తాను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని, అసలు జగన్మోహన్ రెడ్డి ఆహ్వానిస్తేనే తను పార్టీలో చేరినట్లు తెలిపారు ఆర్కే. జగన్మోహన్ రెడ్డే తన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని అన్నారు. తను మంగళగిరి ప్రజలకు దూరంగా లేనని, అభివృద్ధి పనులు ఎలా చేశానో వారికి తెలుసునని అన్నారు. రాజీనామా చేసిన వెంటనే చాలా పార్టీలు తనను ఆహ్వానించాయని, కానీ తాను వైఎస్ కుటుంబ మనిషినని, షర్మిల ఆదేశిస్తే అలా నడుచుకోవడమే తన ముందున్న దారి అని స్పష్టం చేసినట్లు ఆర్కే వివరించారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిలపై తను వేసిన కేసుల్ని ఉపసంహరించుకోనని, ఇన్నర్ రింగ్ రోడ్ కేసు కూడా వెనక్కి తీసుకోనని అన్నారు. తప్పు చేసిన ఎవరిపైనా అయినా కోర్టుకు వెళతానని, అది జగన్మోహన్ రెడ్డి అయినా సరే అని ఆర్కే సెన్సేషన్ కామెంట్స్ చేశారు. సరిగ్గా ఎన్నికల ముందు గురి చూసి బాణం వదిలిపెట్టినట్టు ఆళ్లి పార్టీకి, పదవికి రాజీనామా చేశారు. మరి ఈ షర్మిల బాణం ఎవరి వైపు దూసుకెళ్తుందో వేచి చూడాల్సిందే. For more interesting updates, do like, share and subscribe to Volga News.